హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో జరిగిన గణేష్ లడ్డు వేలంలో బండ్లగూడకి చెందిన రిచ్మండ్ విల్లాస్కి చెందిన ఓనర్స్ గ్రూప్ 2,32,00,000కి కొన్నారు. అయితే ఈ లడ్డు వేలంలో రిచ్మండ్ విల్లాస్లోని ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి ఈ లడ్డూని వేలంలో పాడారు. ఇందులోని ఒక గ్రూప్ 2,32,00,000తో లడ్డూని వేలంలో కొనుగోలు చేసింది. లాస్ట్ ఇయర్ 1,87,00,000కి వేలం పాడినట్టు రిచ్మండ్ విల్లా ఓనర్స్ చెప్పారు. ఈ డబ్బంతా కూడా ఆర్వి దివ్య చారిటబుల్ ట్రస్ట్ కి వెళ్తుందన్నారు. అలాగే రాయదుర్గంలోని మై హోమ్ పూజ అపార్ట్మెంట్స్ లో జరిగిన లడ్డు 51,77,777 రూపాయలకి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కొండపల్లి గణేష్ అనే అతను వేలం పాడినట్టు అక్కడి గణేష్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ 51 lakhs ఫండ్ ని మై హోమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం వాడతామని చెప్పారు. ఇక హైదరాబాద్ లో అందరూ ఎదురు చూసే బాలాపూర్ లడ్డు ఈ సంవత్సరం వేలంలో దశరథ్ గౌడ్ అనే అతను 35 లక్షలకు వేలం పాడారు. 1994లో 450 రూపాయలతో స్టార్ట్ అయిన బాలాపూర్ లడ్డు వేలం ఈ రోజు 35 లక్షలకు చేరుకుంది. అయితే దేశంలోనే లడ్డు వేలంలో ఎక్కడ లేని విధంగా రిచ్మండ్ విల్లాస్ పేరు వినబడుతుంది. ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ లో కూడా ఇంత భారీ మొత్తంలో లడ్డు యాక్షన్ జరగలేదు.